అలాగే ఈ రోజు మనం యూఎంపీ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయడానికి చూస్తాం అనమాట. సో యూఎంపీ ఛాలెంజ్, సో 1 vs 4 ఓన్లీ యూఎంపీ, ఏ గన్ వాడకూడదు, ఓన్లీ యూఎంపీ తోనే ఎనిమిస్ డిఫీట్ చేయాలి. సో సర్వై అవ్వాలి, గోయా కొట్టాలి. ఓకే, సో ఇప్పుడు ఇది మనం ఓన్లీ యూఎంపీ ఛాలెంజ్ చేయవద్దాం కాబట్టి వచ్చేసాం. సో ఇక్కడ మనకి కలహరి మ్యాప్ అయితే వచ్చింది. సో ఇది ఆల్రెడీ రికార్డెడ్ వీడియో, పెద్దగా స్పామ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఎందుకంటే నేను నార్మల్ గా రికార్డ్ చేసి గేమ్ ఆడుతున్నప్పుడు మొబైల్ అనేది ల్యాగ్ అవుతుంది, చాలా గేమ్స్ అనేవి అయితే పోయాయన్నమాట. కరెక్ట్ గా 8 దగ్గరికి వచ్చాక ల్యాగ్ అవడం జరుగుతుంది. సో ఇది జస్ట్ 1 గేమ్, అంటే ఆడాను, చాలా గేమ్స్ ఆడాను. ఇది రికార్డ్ చేయకుండా ఆడిన మాత్రం ఇది ఒక్కటే గేమ్. ఈ ఒక్క గేమ్ పర్ఫెక్ట్ వచ్చింది, రికార్డ్ చేయకుండా ఆడాను, మీరు కాదు చెక్ చేసుకోవచ్చు. సో ఓకే, రికార్డ్ చేయకుండా ఆడాను. ఇది బిఆర్ ర్యాంక్ అనమాట, మీకు గేమ్ అయిపోయాక చూపిస్తాను అనమాట బిఆర్ ర్యాంక్. సో నేను ఇక్కడ యూఎం కోసం చాలా వెతికాను, అసలు దొరకట్లేదు. సో ఇప్పుడు మనకి కూడా మంచి ఊపి రావాలంటే మనం కూడా ట్యాగ్ చేద్దాం. ఇప్పుడే ఫ్రెష్ గా గేమ్ ఆడుతున్న ట్యాగ్ చేద్దాం అనమాట. ఓకేనా, అయితే ఉన్నాడు ఇక్కడ ఎనిమిస్. సో అది ఎందుకంటే టెన్స్ అనేది తీసి ఉన్నాయి కిందకి. సూపర్ మార్కెట్ కూడా లేదు అక్కడ. విఎస్ఎస్ ఇది జోన్ కాదు. తినేయండి రియల్మీ బై టీమ్ అప్, ప్లీజ్ టీమ్ అప్ గన్ లేదు నా కొడక. మానవ మర్యాద లేదా నీకు టీమ్ అప్ చేస్తుంటే? అయినా బుల్లెట్ చెప్తున్నాడు. అలాగన్నా సరే, నా కొడక యూఎంపీ రాని చెప్తాను. దొరకట్లేదు ఇక్కడ ఎక్కడ అని. లేదు యూఎంపీ. దొరికింది, నా జన్మ ధన్యమైంది, నా జన్మ ధన్యమైంది. ఈ నిధిని చూడకుండానే చేస్తాననుకున్నాను, అద్భుతం చేసావు. దొరికింది దొరికింది దొరికింది, నా జన్మ ధన్యం. గైస్ ఫైనలీ యూఎంపీ దొరికింది. సో ఇక్కడ నుండి ఒక్క చూపిస్తాను, ఒక్కొక్కడికి. ఎక్కువ రష్ చేసి తెలుసుకోలేదు, రష్ చేస్తుంటే అంటే అటు సైడ్ స్పాడ్లు అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం కనుక రష్ చేసాం అనుకోండి, ఖచ్చితంగా డిఫీట్ అయిపోతాం. స్క్వాడ్ మీద పడిపోయే అవకాశాలు ఉంటాయి రష్ చేసామంటే. సో అందుకే ఇక్కడ నుండి సేఫ్ గేమ్ ఆడుకుందాం, సర్వైవ్ అవుదాం లాస్ట్ వరకు. చాలా చెప్పాను కదా, రికార్డింగ్ చేస్తూ చాలా మ్యాచెస్ ఆడానని చెప్పి. లాస్ట్ వరకు సర్వైవ్ అయ్యింది. ఆ ఎనిమి వస్తాడో నాకు రికార్డ్ లాగ్ అయిపోయి చచ్చిపోతుంది. అక్కడే అనిపించట్లేదు. సౌండ్ చేశాడు అంతా నమ్ముడి దగ్గర ఉంది. సౌండ్ చేశాడు. టీమప్రా అన్నాం ఇందా ఏనో, ఏదో పెద్ద పోటుగల్లాగా నువ్వే ఊరికి పెద్ద అన్నట్టు యాక్ట్ చేసేస్తావు. మళ్ళీ ఏమి దొరికించుకోండి. అదే అక్కలేని టైంలో దొరికితే, కావాలనుకున్న టైంలో దొరకవు. ఏంటో ఇదేంద్రా, ఇదే సన్న కథ కాదరా ఇదే. ఇప్పుడు ప్లాన్ పెడద్దాం. ఇక్కడ నుంచి డెఫినెట్లీ సేఫ్ గేమ్ ఆడాల్సింది. ఎదుకుంది ఇది ఇక్కడ అవ్వలేదు, కనెక్షన్ అవ్వలేదు. నాకు ఇదేదో వేసాడు. అక్కడ ఏదో వేసాడు. స్కిల్ ఓకే, దా నా పడక దా. ఫైనల్లీ 2 kills సెట్ చేసాం గైస్ మనం. 2 kills లాస్ట్ వస్తాం గైస్. ఇది కూడా 29 అలైవ్. ఆందిరయ్యా ఏం చేస్తున్నా? ఏంటి అలాగే ఉంటది అలాగే నిల్చుని ఏదేదో చేస్తే అట్టగా ఉంటది. ఓకే,
ఎనిమిస్ మనం కొట్టలేం, ఎప్పుడు కూడా మనం సర్వైవ్ అవ్వాలి. ఛాలెంజ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా రష్ వెళ్ళిపోతే ఎనిమిస్ కి దొరికేస్తాం. సో ఎప్పుడు రష్ వెళ్ళకూడదు. 14 ఈజీ ఈజీ పోయా, మరి వద్దులేదు లాస్ట్ మళ్ళీ హ్యాండ్ ఇస్తుందా లాస్ట్ లో చూడాలి. గైస్ ఇంకా 14 మెంబర్స్ ఎవడో పైగా రావట్లేదు, మా ఇద్దరు క్యారెక్టర్ ఇస్తున్నాడు. జస్ట్ 14, 12 అంట, 12 అంట ఈజీ కొట్టచ్చు అనుకుంటాను. మరి మళ్ళీ లేదంటే నెక్స్ట్ పార్ట్ పెట్టాలా ఏంటి? నెక్స్ట్ పార్ట్ అంటే మీరు నుంచి చెప్పించుకోడేసేలా ఉన్నారు. గుడ్డి అమ్మ సార్ నేను ట్రీట్కి ఒక్క హెడ్ కరెక్ట్ వాళ్ళు చూడండి బుర్రని తిట్టినా బాబోయ్ సడన్ సడన్ వస్తారయ్యా బాబు ఇలాంటి వాళ్ళందరూ. 4 kills అయితే కొట్టాం గైస్. 13 అంట 22 కానీ 4 మెంబర్స్. ఒక స్క్వాడ్ ఉంది, మమ్మల్ని లేపేసినట్టున్నారు. ఓకే స్క్వాడ్ ఉంటే రివైల్ ఇస్తారు. ఐ థింక్ వేరు వేరు అనుకుంటా. స్క్వాడ్ అంటే రివైవ్ అవ్వడానికి అవ్వదు కదా, 6 కి వెళ్తుంది. వేరే వేరే మీరు కొట్టుకుని చచ్చిపోయేదాకా నేను బయటికి రాను. సేఫ్ జోన్ లో ఉన్నాను చూడండి, మిడిల్ ఆఫ్ ది ఎడ్జ్ లో ఉన్నాను నేను. అస్సలు మనకే జోన్ మనకే, అలా కాదనుకుంటే జోన్ మనకే. మన ఫోన్ పైకి ఎక్కించాడు, ఆడు ఆఫ్లైన్ అనుకుంటా. ఆడు ఆఫ్లైన్ గైస్, వాడు ఆఫ్లైన్. మనం కొట్టే మన దగ్గర లాంగ్ రేంజ్ గన్ కూడా కాదు, వాడు ఆఫ్లైన్. వీళ్ళు కొట్టుకుని చచ్చిపోతున్నారు, వాడు ఆఫ్లైన్. బోయమందే బోయమందే. ఒరే ఒక మాట, అప్పుడు జోన్ లోకి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? అప్పుడు జోన్ లో అయిపోయాడు పాపం. వీడెందుకు జోన్ లోకి వెళ్తున్నాడు? రే గైస్ వీడెందుకు జోన్ లోకి వెళ్ళిపోయాడు? నాకంట అది అది అయిపోయాడు. వీడు ఒక్కడే ఉన్నాడు, వీడు ఆఫ్లైన్ అనుకున్నాడు. ఇప్పుడు వేస్తున్నాడు వీడు. ఆఫ్లైన్ కాదు వచ్చాడు, ఇప్పుడు వచ్చినట్టున్నాడు ఆన్లైన్. ఈజీ బ్రో, 1 మ్యాచెస్ సిచ్యుయేషన్, 1 మ్యాచెస్ సిచ్యుయేషన్ ఈజీ. ఆడ అసలు ఎక్స్పీ ఉండదు, ఆడ పైనుంచి ఊరికినట్టుండదు. జోన్ కూడా మనకే, జోన్ కూడా మనకే సపోర్ట్. అసలు అది పని అవ్వదే అవ్వదు. చాలా సేఫ్ ఆడాం ఇప్పుడు దాకా మనం. ఇంకా రష్ చేద్దాం, ఒక్కడికే కదా, ఒక్కడే కదా. టీమ్ అయిపోయి ఛాలెంజ్ కంప్లీటెడ్. ఓకే గైస్ ఫైనలీ ఓన్లీ యుఎంపి ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. మీరు చూడండి, ఇప్పుడు చూపిస్తాను చూడండి. నాకు బిఆర్ ర్యాంక్ అని చెప్పింది ఇక్కడ చూడండి. 5 kills నేను చేసిన 5 kills అనమాట. అది చూడండి బిఆర్ ర్యాంక్. ఓకే 5 kills నేను చేసిన 5 kills ఇవి. ఇంకోండి 5 kills బిఆర్ ర్యాంక్ చూడండి, అక్కడ కనిపిస్తున్నట్టుంది మీకు బిఆర్ ర్యాంక్ అనమాట. ఓకేనా, ఇది ఇప్పుడు నేను ఆడిన మ్యాచ్. ఓకే మీరందరూ కూడా డౌట్ కూడా క్లియర్ అయిపోయినట్టుంది. బిఆర్ ర్యాంక్ 1vs4 ఛాలెంజ్, ఓన్లీ యూఎంపీ ఛాలెంజ్ అయితే మనం ఆఖరికి కంప్లీట్ అయితే చేసాం. ఇంకా నెక్స్ట్ ఏమైనా ఛాలెంజెస్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకోవచ్చు. టాటా బాయ్ బాయ్.